సముద్ర గర్భంలోని నిధిపై పారిశ్రామికవేత్త బంగారు రాజు కన్ను. బంగారాజుని సంచారం ఎడిటర్ తెలెక్కిన వెంటనే మన స్థావరాన్ని తీసుకురండి. ఎందుకు వదలాల? నీకు బుద్ధి చెప్పాల. ఏమిటి ఈ బంగారాజు సముద్రంలో మునిగిపోయిన ఓడలోని బంగారాన్ని కాజేయాలని చూస్తున్నాడా? ఇదెందుకు రాయాలి? అది నిజం కాబట్టి. నిజం చెప్పిన హరిశ్చంద్రుడు కాటి కాపరైనాడు. అబద్ధం చెప్పిన ధర్మరాజు హస్తినాపురికే రాజైనాడు. నిజాన్ని ప్రేమించే నిన్ను కాటికే పంపాల. నా కలల గడ్డొచ్చిన వాడెవడైనా సరే అలల్లో కలిసిపోవాలి. ఈ సముద్రానికి నేనే రాజుని కావాలి. అయ్యో మళ్ళీ చంద్రబాబు చదవటం మొదలు పెట్టావా? రాణి మనల్ని ఎవ్వరు పెడితేలే రాణి. గురువా ఏంటి చందమామ కథ చదవటం, కత్తులతో పొడుచుకోవటం, ఈ కౌగులించుకోవటం ఏంటి తినపిల్ల? ఈ చందమామ పుస్తకాల్లో మంచి మంచి కథలు ఉంటాయిరా. ఇందులో హీరోల్లాగా మనం కూడా జీవితంలో సాహసం చేయాలరా. సాహస వీరుడు అనిపించుకోవాలి. నాతో పాటు 7 అనాథలకు అన్నం పెడుతున్నావు, ఇంతకంటే సాహసం ఏంటి? అది సాహసం కాదురా, సహాయం. సాహసం అంటే అడ్వెంచర్. సపోజ్ ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అనుకో, నువ్వు ఈ సముద్రంలో పడిపోయావు. సపోజ్ పడిపోయావు అనుకో, గిలగిలా కొట్టుకుంటావు, నేనా లోపలికి వెళ్ళిపోతావు. అదే టైంలో నా చెయ్యి వచ్చి నీ జుట్టు పట్టుకుని లాగిందనుకో, అది సాహసం అంటే. అప్పుడు సాహస వీరుడు అవుతావు. నీకు దండమయ్యా, నేను సముద్రంలో పన్ను అక్కర్లేదు, నువ్వు నన్ను జుట్టు పట్టుకొని లాగడం అక్కర్లేదు, నువ్వు నిజంగా సాహస వీరుడే. సరే టైం అయింది, వలవద్దు అంతా. అలాగే ఏంటి మీరు అటండి. ఎవరా మీరు? హలో, ఇక్కడ రేలు ఉండరు. చూడు బాబులు, చూడు మిస్టర్లు ఉంటారు. అది సరే, ఎర్రచీర కట్టుకున్న మా టైం వచ్చిందా? త్వరగా చెప్పు. అమ్మాయి స్మగ్లర్. ఎర్రచీర అమ్మాయ? ఇప్పుడే కదా అటు వెళ్ళింది. గురు, ఎర్రచీర కట్టుకున్నమ్మా ఎప్పుడు వెళ్ళింది? లేకపోతే ఏంట్రా, ఈ సిటీలో ఎక్కడ నేరం జరిగినా ఈ పోలీసులు మన పాటకు వచ్చి లాఠీ చూపిస్తారు. అందుకే చేశా. ఓ ఇదా కదా. రే, ఈ బొట్టను నేను ఎత్తాను, ఆ లోడ్ మీరు ఎత్తండి. రండి రండి. అది స్మగ్లరే. దాన్ని అరెస్ట్ చేయాలంటే ఆపాలి కదా. ఆపాలంటే దాన్ని ముగ్గులోకి దింపాలి కదా. దాన్ని ముగ్గులోకి దింపాలంటే పాట పాడాలి కదా. ఇలా రోజు 2 చేతులతో ఫుడ్ మెక్కుతుంటే డ్యూయట్ పాటలు కాదు, సారోగ్యంతో సోలో సాంగ్ పాడాలి. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అయితే ముందు అవతల పడి పడి పడే. అమ్మో రే, లింగరాజు, ఏమిటా పిచ్చికాకరు? బంగారు నాకు కనిపించిందా? బంగారు నాకు కనిపించింది. బుద్ధి లేని ఓషనోగ్రఫీ ఒకటి చదివించి ఈ చెత్త హీనవేతలను తోడించి మాకు చర్చి స్క్వాడ్ని పేరోటి పెట్టి సముద్రంలోకి తోలారు. అక్కడ చేపలు రొయ్యలు తప్ప ఏమీ కనిపించలేదు. పిచ్చిమేనలుడు శ్రమించాలా, ఫలితం పొందాలి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏముంది? అరేబియా సముద్రంలో ఆయిల్, బంగాళాఖాతంలో ఉప్పు. తప్పు. బంగారం,
బంగారంతో నిండిన నావ. మనకు స్వాతంత్రం ఇచ్చాక తెల్లవాళ్లు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాజు మరకత మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెడుతుండగా ప్రమాదవశాత్తు నడి సముద్రంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతుంది. అది నిజమై ఎందుకుంటారా మామ? నా మాట నమ్ము. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి వెతికి జనగణమన పాడేది. మనం కూడా జెండా ఎత్తిస్తే బెటర్. మీరిలా నా ప్రాణం నీరు కనిపిస్తారనే మాంఛాలకు కబురు పెట్టాను. పలనాటి మాంఛాల కాదురా, మలక్పేట మంత్రాల మాంఛాల. బిడ్డరే బిడ్డ, అంజనం వేశానురా. ఈ నావాచుకి తెలిసిందిరా? తెలిసిందా? ఎక్కడుంది మంచాల? ఎంత దూరంలో ఉంది? ఇక్కడ నుంచి పావయోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరపావయోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా ఆ నావ. అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చారలేనప్పుడు ఆశలెందుకు రేపావే మంత్రాల బర్రి? అవును మరి. చేరలేరు అన్నాను గాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏమిటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. అవునురా బిడ్డ, నడుం వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్ ని చూసినట్టుగా మా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో, కావాలంటే ఈ ఫైల్ చూడండి. విన్నావుగా? బిడ్డ, ఈ రోజు పౌర్ణమి, చంద్రం చింపులేస్తూ ఉంటుంది. మంచి అదను అష్టదిగ్బంధనం చేసి జలకన్యను రప్పిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేస్తుంది. పంపు, నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. రాజు, బంధం కబంధం. ఆకర్ష ఆకర్ష కర్ష కర్ష ఆకర్ష. తిక్కుతై తక్కుతై, దిక్కుతై తక్కుతై. చితుకున్న జనకన్య మన చేతికి చిక్కబోతుంది. ఆకర్ష జలకన్య దొరకాలా? జల సమాధిలో ఉన్న నావను చారాలా? ప్రపంచంలో కల్లా అదే కొనిసడి కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తరపడుతుంది జలకన్య. నీ వాళ్లను ఉరకమను. జంప్. ఏ జలకన్య, నాకు ఆగ్రహం తెప్పించకే, నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా. జలకన్య జారిపోయింది. అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. క్షమకు క్షమ. నాటకాలు ఆడుతున్నావా తాటకి?
ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాగేయాలని చూస్తున్నావా అది? ఏయ్! అదుపు అదుపు, మాట పొదుపు. మంచాల కన్నెర చేస్తే మంచం ఎక్కుతావురా. నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్ళీ పౌర్ణమి నాటికి వస్తాను, మత్స్యకన్య జాడ చెబుతాను. మత్స్యకన్య నిజమా కథ చెబుతాను.